ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారిందంటే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది జిహెచ్ఎంసీ కార్మికులే. వాళ్ళే కనుక లేకపోతే ఈ విశ్వనగరం ఇంత క్లీన్గా నీట్గా ఉండేదే కాదు. వీళ్ళే రోడ్లు రోజు పొద్దున అసలు ఎవరు లేవకముందే వీళ్ళు అర్ధరాత్రి నుంచే పనిలోకి దిగి రోడ్లపైన ఉన్న చెత్త చెదారాన్ని అంతా నీట్గా చేసి ఈ హైదరాబాద్ ఒక ప్రపంచ పటంలో విశ్వనగరంగా, అట్లాగే అమృత్ పథకంలో భాగంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు పొందిందంటే ఈ జిహెచ్ఎంసీ కార్మికుల వల్ల ఇదంతా సాధ్యమైంది. వీళ్ళు క్షేత్రస్థాయిలో ఉండి ఇక్కడ రోడ్లపైన చెత్త చెదారాన్ని ఊడడం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇంత నీట్గా ఉంది. అయితే వీళ్ళను గవర్నమెంట్ పట్టించుకుంటుందా లేదా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కనిపిస్తుందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మాకు అంతే 15,000 జీతం వస్తుంది. అది ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, సరిపోతున్నాయి జీతాలు. ఇక గైవే జీతాలు పెరగాలని అడుగుతున్నాం కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ జీతాలు పెంచుతలేడు. కేసీఆర్ ఉండగానే అన్న అప్పుడు పెంచిండు. ఈయన వచ్చిన కాంచి అయితే ఏం పెంచలే, కిట్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఈయన వచ్చిన కాంచి మాకు చెప్పులు ఇవ్వలే, కిట్లు ఇవ్వలే, బ్యాగులు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఆయన ఉన్నాక ఇచ్చిండు సంవత్సరం. కానీ జీతాలు పెరగాలని అడుగుతున్నాం కానీ ఇక మాకు ఏం చూస్తలేడు సార్. రేవంత్ రెడ్డి వచ్చిన కంచి అయితే గిది ప్రాబ్లం అంతే. మీరు ఒకవేళ జ్వరం వచ్చి అన్నాయి డుమ్మ కొట్టిన అనుకో, మీకు జీతం కట్ చేస్తారా? కట్ చేస్తారు రోజు 500 డుమ్మ చేస్తే కట్టే. మనం కంటిన్యూ వస్తేనే మాకు జీతం. ఇంటికాడ ఉండని, జ్వరం రాని, ఊరికి పోని, ఎవరైనా మంచి చావని, ఏది వచ్చినా కట్టే జీతాలు. అలా కట్టాయి 10,000. కానీ బండి కిరాయిలు, అయ్యి డుమ్మాలు, ఇట్లా ప్రాబ్లం. మరి కిలోమీటర్లు అన్నీ ఊడ్చుకుంటూ పోతుంటారు కదా, మీరు చేలు గుంస్తే కాళ్ళు గుంస్తే మీకు అప్పుడు ఏమన్నా అయితే గోళీలు ఇట్లా ఏమన్నా ఇస్తారా? ఇక గోళీలు అంటే ఇక ఈఎస్ఐ ఉందిగా, ఈఎస్ఐ ఉంది, హాస్పిటల్ పోతాం. ఇక అవుతుండే కానీ ఇక జీతాలకే కొంచెం 25,000 20,000 అన్న పెంచాలని అంటారు, పెంచుతలేరు సార్. ఇక అదే ప్రాబ్లం. అంతే. మాకు బూట్లు, ఇగో డ్రెస్సులు, చెప్పులు, ఇగో చేతి బ్లౌజులు ఇవన్నీ చేసియారన్నప్పుడు సంవత్సరం కిట్లు ఇచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కంచి మాకు ఏ ముఖం కూడా చూస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడే పెంచిన జీతం, ఈ రేవంత్ రెడ్డి ఉన్నప్పటి కంచి పెంచుతలేడు. మాకు లేదు. ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాలు మేము చేయబట్టి జీతం లేదు, ఏమి లేదు. అయ్యే జీతానికి బయట కూలి ఎంకులాడుకోలేక, పోగొట్టుకోలేక అదే జీతానికి వస్తున్నాం, చేసుకుంటున్నాం. ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతారు ఇంటికి? మళ్ళీ 5 గంటలకు వస్తాం. 5 గంటలకు వస్తాము, 2 గంటలకు దిగుతాం, 2 గంటలకు పోతాం. కానీ ఇప్పుడు ఎండాకాలం అని 12 గంటల డ్యూటీ పెట్టిండు. అంటే మీకు ఇంటి దగ్గరనే ఇస్తారా లేకుంటే దూరం వేస్తారా మీ పని? మా పని ఇంటి దగ్గర ఎక్కడిది, బోయినపల్లికి సికింద్రాబాద్ పోవాలి మేము. ఎక్కడంటే ఎక్కడ పోవాలి. ఇప్పుడు మీరు పని చేసేది ఎక్కడ? మేమా బోయినపల్లి. నువ్వు ఉండేది బోయినపల్లి, పని చేసేది ఎక్కడ? పని చేసేదే బోయినపల్లి, ఉండేది జగదిరిగుట్ట. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసింది ఇక్కడికి, హైటెక్ సిటీ. అంత వరదాకా వేస్తాం. పొద్దుగాల ఈ నుంచి 6 గంటలకు వస్తాను, ఇక్కడ చేస్తాను. ఈ డ్యూటీ ఫస్ట్ దాకా అయిపోతే మళ్ళీ మా ఏరియాలకు మేమే పోతాం. కానీ జీతాలు పెంచులు లేదు, ఆ కిట్లు ఇచ్చులు లేదు, మాకు ఏది లేదు. మమ్మల్ని ఈసారి ఇచ్చులో లేదు. ఇక పని అంటే గడగడ ఓనిపించకుండా చేస్తారు, చేపిస్తారు సూపర్వైజర్లు. ఛాయ్ తానియరు, టిఫిన్ చేయనియరు, రోడ్ల మీద సైడ్ల మీద కూడా అంతే చేయనియరు. ఏం చేస్తాను, నడువు మధ్యాహ్నం పెడతారు. పొద్దుగాల నుంచి మళ్ళీ కూర్చోకుండా నిలబడకుండా పని చేపిస్తారు. మరి మీరు మధ్యాహ్నం అన్నం ఇట్లా ఎలా తింటారు? పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం అన్నం ఎట్లా మీకు? మేము అన్నం కొంచపోతాం కదా, అన్నం కొంచపోయి 12 గంటలకు దిగుతాం. అంటే మీరు పొద్దుగాల 5 గంటలకు వస్తే ఎన్ని గంటలకు వండుకుంటారు మరి ఇంట్లో? మేమా ఇంట్లోకి పండుకుంటే ఇంట్లో పని చేసుకోవద్దా సార్? అదే మరి వంట గిట్ల ఎన్ని గంటలకు చేస్తారు? అంటే 5 గంటలకు రావాలంటే మీరు 2-3 గంటలకు లేవాలి. 2 గంటలకు వస్తాం. 2 గంటలకు వచ్చి కచ్చపొరికి దొరుకుతాం. లేకపోతే బట్టలు బాతలు అదో ఇదో పిండుకుంటాం, ఇంత కూరలు వండుకుంటాం, అన్నం వండుకుంటాం, తింటాం. పొద్దుగాల వీలైతే వండుకుంటాం, వీలు కాకుంటే అదే బుక్క పెట్టుకొని పోతాం. పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ అదే చేసుకుంటాం పని, అంతే. ఇక గవర్నమెంట్ నుంచి మీకు ఏమేమి కావాలంటారు? సీఎంకి ఏం చెప్తావు నువ్వు? సీఎంకు నేనేం చెప్తా, జీతం పెంచమని చెప్తాను సీఎంకు. అంతే, జీతం పెంచమని. మాకు పర్మనెంట్ చేయకుండా మాకు 20,000 జీతం చేయమను, ఆ కిట్లు పంపమను, మేము చేసుకుంటాం. మరి సీఎం దగ్గర పైసలు లేవంటుండగా? ఎక్కడ పోయినాయి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి మరి? కేసీఆర్ ఉన్నప్పుడు కిట్లు ఇచ్చిండు,
ఈ అంగీలు చినుగుతున్నాయి మాకు, చెప్పులు లేవు, బ్లౌజులు లేవు. ఆయన సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చేది కేసీఆర్. ఈయన వచ్చిన కాంచే ఏమి ఇస్తలేడు, మా ముఖం కూడా చూస్తలేడు. మరి అక్కడి నుంచి ఇక్కడికి వేసిండు మమ్మల్ని. ఎందుకు వేసిండు? ఆయన వేసిండనే కదా మేము వచ్చి వేసేది ఇక్కడ. మరి మమ్మల్ని ఎందుకు ఆలోచించాడు అది చెప్పు. మరి నువ్వు చెప్తావో ఎట్లా చెప్తారో చెప్పు ఆయనకు. మరి గంతే మరి ఇస్తారు అన్నీ, కానీ ఈ నెల కిట్ అయితే రాలేదు ఈ సంవత్సరం. ఇస్తారు కరెక్ట్ ఇస్తారు కానీ రేవంత్ రెడ్డి వచ్చే వాళ్ళ మాకు కిట్ రాలేదు, ఏం రాలేదు సార్. మాకు ఇస్తుండే ప్రతి ఒక్కటి ఇస్తుండే, కానీ ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యిందో అప్పటి నుంచి ఇస్తూనే లేదు. అడిగితే సూపర్వైజర్ అడిగితే మాకైనా తెలుసు అని అంటుండ్రు సార్. సూపర్వైజర్ అడిగితే మాకైనా తెలుసు, మేము దేశీతాలు అమరావే అంటుంది సార్. ఈ జీతాలు ఇట్లా పెంచుతానే లేదు సార్. అంతే చేసిన నేనైతే 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. ఇప్పుడైతే 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇది రేవంత్ రెడ్డి జీతం పెంచేమనుకో తిన ఇట్లా జీతం పెంచేది కట్ చేస్తా సార్. సెలవు పెట్టినా దుమ్మ కొట్టినా కంపల్సరీ మాత్రం కట్ చేస్తా సార్. అది సార్ నేను 20 సంవత్సరాలు 1250 రూపాయలు జీతం అప్పటి నుంచి ఇప్పుడు అదే ఇస్తున్నాను. ఇప్పుడు 15 దుమ్మ కొట్టకుండా చేస్తే 15, దుమ్మ కొడితే మటుకు 14,500 వస్తాయి. దుమ్మ కొడితే 600 కట్ చేస్తారు, 600 కట్ చేస్తారు. దుమ్మ కొడితే మన జీతం చేస్తేనేమో 500 పడతాయి అంటారు. దుమ్మ కొడితే 600 కట్ చేస్తారు. నొప్పి పోతుంది, రోగం వస్తుంది, ఏమన్నా ఒకటి అయితేనే ఉంటుంది. 1-2 అన్న కట్టియాలగా, 1 కట్టియారు 2 కట్టియారు. మేము ఇగో ఇక్కడనైతే ఇప్పుడు ఇక్కడ వేసిన కంచెం శిల్పారం దాకా. రోజు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటల దాకా వస్తాం. ఎన్ని గంటల దాకా చేస్తారు? మళ్ళీ ఇప్పుడు 11 గంటల దాకా చేస్తాం ఇక్కడనైతే. ఇక ముందు ఎక్కడ చేశారు మీరు? సైడ్ మీదనైతే 1 గంట దాకా చేస్తాం. ఎక్కడ సైట్ ఎక్కడ? అది కుక్కడపల్లి. మరి కుక్కడపల్లి నుంచి గీడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ ఎందుకు వేసిండ్లో ఏమో తెలుస్తలేదు. అక్కడ వాళ్ళు వచ్చిండ్లా అని వేసింది. కుక్కడపల్లి నుంచి ఇక్కడ ఉడవనికి వచ్చినాము. ఇటు ఉడవనికి వచ్చినాం, మంచిగా చేసుకుంటున్నాం పని. ఎట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా వచ్చిందా మీకు? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా వస్తున్నా? ఏ గిఫ్ట్లు అయితే ఇవ్వలేదు సార్. ఈసారి మొత్తం సరే అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడైతే ఇవ్వలేదు. చెత్త ఎత్తిపోయడానికి ఆ చెత్త చాటలు కవర్లు ఏమైనా ఇస్తున్నారు? మిగిలిన కవర్లు ఏవి ఇస్తారు. రిక్షా ఇచ్చారు, రిక్షాలు వేసుకొని ఒక దగ్గర కుప్పేస్తాం అంతే. అక్కడైతే వరకు కుక్కడపల్లి ఎరిగల వేసిన రిక్షా ఇచ్చిండ్రు, రిక్షాలు వేసుకొని ఒక దగ్గర కుప్పేస్తే టిప్పర్ వచ్చి వేసుకొని పోతారు. రామకేలో రోజు ఎన్ని గంటలు పని చేస్తారు? రోజు 8 గంటల దగ్గర ఉంటుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కదా? కాంట్రాక్ట్ పొద్దున 5 గంటలకు పోతాం, 12:30కి అట్లా వదిలేస్తాను మా సూపర్వైజర్ అంతే. పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు? కాలేజీకి పోతాడు, పాప గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది. పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఏం చేయాలనుకుంటున్నారంటే మనకి వాళ్ళు భవిష్యత్తులో ఎట్లా తెలియదు మా